प्रेसिडेंट विकाराबाद। महिला आरक्षण आज करो अभी करो आज प्रोग्राम कर रहे हैं विकाराबाद डिस्ट्रिक्ट में। हम सब अपील कर रहे हैं पीएम नरेंद्र मोदी से कि 33 रिजर्वेशन करना चाहिए महिलाओं के, जो आज तक करे हैं अभी भी करना चाहिए। हमको वो नारी शक्ति देना चाहिए। हम सब मिलके हम नरेंद्र मोदी से अपील कर रहे हैं कि स्थान देना चाहिए। महिला रक्षा स्थान होना चाहिए, नारी शक्ति का देना चाहिए। नदी संदेशम ఏంటంటే आज करो अभी करो, महिला आरक्षण बिल आज करो अभी करो। వికారాబాద్ డిస్ట్రిక్ట్ సో 33% రిజర్వేషన్ కావాలి మహిళలందరికీ। లోక్సభ కానీ రాజ్యసభ కానీ మహిళలు కానీ సర్వశిక్ష ఎదగాలి, మహిళా అభివృద్ధి జరగాలి, ఉద్యోగాల్లో సమాన అవకాశం రావాలి। ఎందుకంటే బీఈడీ చదివి డిగ్రీ చదివి వేస్ట్ ఉన్నాం। సో 33% వస్తే జాబులు వస్తాయని హోప్ మాది। సో దానికోసమే పోరాటం, ఎంతకైనా పోరాటం, అందరు సహకరించాలి। థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సపోర్ట్। महिला आरक्षण बिल आज करो अभी करो अने प्रोग्राम ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది। ఇక్కడ మేమందరము పాల్గొని 33% రిజర్వేషన్ కోసం మేమందరం అడుగుతున్నాము। ఎందుకంటే మహిళలు అనేది మన దేశ జనాభాలో 100%లో 50% మంది మహిళలే ఉన్నారు। ఇప్పటి వరకు 33% బిల్ అనేది అమలు చేయలేకపోయిందో, అది మాకు కావాలి। ఎందుకంటే ఆడపిల్లలు చదువుకుంటే ఒక ఆడపిల్ల చదువుకుంటే ఒక కుటుంబం బాగుపడుతుంది। అలాగే ఒక రాజకీయ నాయకుడిగా ముందుకు వస్తే దేశాన్ని బాగు చేస్తుంది అన్నమాట। ఆడపిల్లలు ఏదైనా చేయగలుగుతారు, అంత ఓర్పు సహనం అనేది ఆడవాళ్ళకే ఉంటుంది। సో అధికారం అనేది రాజకీయాల్లో మాకు కూడా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము। జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ బంగారం మాది తెలిసింది। అయితే మేము ఈ 33% రిజర్వేషన్ గురించి మేము మన మహిళా కాంగ్రెస్ టీంతో కలిసి జిల్లా ప్రెసిడెంట్, స్టేట్ వైస్ ప్రెసిడెంట్, స్టేట్ జనరల్ సెక్రటరీ, స్టేట్ సెక్రటరీ, జిల్లా జనరల్ సెక్రటరీ, జిల్లా వైస్ ప్రెసిడెంట్ అందరం కలిసి ఈ ప్రోగ్రాం అరేంజ్ చేయడం జరిగింది మా టీంతో। వికారాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ ఉన్నతిని చాటుకుంటూ మహిళా రిజర్వేషన్ కోసం 33% చట్టసభల్లో అన్నిట్లో కూడా మహిళలకు సంబంధించిన ప్రతి ఎంతవరకు రావాలో 50% మాకు కూడా పురుషులతో సమానంగా మా వాటాని మేము అడుగుతున్నాము। 2023లో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన నారీ శక్తి వందన్ అధినియం అది ఇప్పుడు మీరు ఇంప్లిమెంట్ చేయాలి। అది 543లోనే మాకు భాగం కావాలని మేము కోరుకుంటున్నాము। మీరు ఎందుకు చేయలేరు పిఎం గారు? అది కూడా మీరు చేయవచ్చు, 543లోంచి కూడా మాకు భాగం ఇవ్వాలి అని మేము మా డిమాండ్। 33% రిజర్వేషన్ మాకు ఎంతో ఇంపార్టెంట్ మహిళలు కాబట్టి, చదువుకున్నారు, జనాభాలో 50% ఉన్నారు కాబట్టి మీరు ఇంప్లిమెంట్ చేస్తే మా మహిళల జీవితాలు ప్రతి కుటుంబంలో ఉన్నతంగా, జిల్లాలో, రాష్ట్రంలో, దేశంలో మహిళ ఎదిగినప్పుడు దేశం ఉన్నతికి ఒక వెలుగుగా మహిళ నిలబడుతుంది। కాబట్టి మహిళల రిజర్వేషన్ మీరు తొందరగా అమలు చేయాలి। మొన్న మీరు ప్రవేశపెట్టిన బిల్లు ఎంతో డాంబికమైనది। ఏ విధంగా అంటే మీరు మొత్తము కాన్స్టిట్యున్సీ పెంచి మరి డీలిమిటేషన్ బిల్లు వంకతోని మహిళా బిల్లును చూపించడం జరిగింది। అది మీరు తప్పని మేము ఆ బిల్లుకి వ్యతిరేకించడం జరిగింది। ఎందుకంటే మహిళా బిల్లు అనేది చాలా ముఖ్యమైనది, మీరు 23లోనే ప్రవేశపెట్టిండ్రు, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని మా పోరాటము। మేము జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మా ఆల్ ఇండియా మహిళా అధ్యక్షురాలు ఆల్కలమ్మ మేడం గారి ఆదేశానుసారం మరి రాష్ట్ర అధ్యక్షురాలు మరి స్వర్ణక్క గారి ఆధ్వర్యంలో ఈ జిల్లాలో మేము ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది। అందరి సహకారంతో మహిళలందరినీ కూడా ప్రోత్సహించాలని అందరినీ ప్రోత్సహిస్తూ ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది। ధన్యవాదాలు। ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆల్కలమ్మ గారి ఆదేశాల మేరకు, స్టేట్ అధ్యక్షురాలు స్వర్ణక్క గారి ఆదేశాల మేరకు ఈరోజు వికారాబాద్ జిల్లాలో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది। ఇక్కడ జిల్లా అధ్యక్షురాలుగా నిర్వహిస్తున్న సంతోష గారికి, నాతోటి స్టేట్ జనరల్ సెక్రటరీ, స్టేట్ సెక్రటరీ, జిల్లా కమిటీ వాళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, మహిళా రిజర్వేషన్ కోసం 33% ఎస్సీ ఎస్టీలతో పాటు ఓబీసీ మహిళలను కూడా చేర్చాలి అని మా యొక్క మనవిని ఈ విధంగా మేము తెలియజేసుకుంటున్నాము। ఓకే।
గౌరవనీయులైన మహిళా సోదరులందరికీ నమస్సుమాంజలి. మరి అదేవిధంగా నేను వికారాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా వచ్చిన స్టేట్ జనరల్ సెక్రటరీగా వచ్చాను. మరియు ఇక్కడ మనం అల్కాలాంబ ఆదేశాల మేరకు ప్రకారంగా మరియు అలాగే స్టేట్ ప్రెసిడెంట్ గారు మనకు ఎవరైతే ఉన్నారో ఎర్రవెల్లి సర్నక్క ఆదేశాల మేరకు మనకు ఇది ఏంటంటే మన వికారాబాద్ జిల్లాలో మనం ఈ పోస్ట్ కార్డు సంతకాల సేకరణ అనేది మనం ఆజ్కరు అభికరు అనేసి చూసుకుంటూ మనం చేసి పోస్టులు వేస్తుంటే మనం మోదీ గారికి మనం ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారికి నేషనల్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మనం అందజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం మనం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మహిళలందరికీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనార్టీ ప్రతి ఒక్క మహిళలందరికీ 33% మనకు ఏ విషయంలోనే ఉద్యోగాల విషయంలో కానీ రిజర్వేషన్ల విషయంలో కానీ మరియు మనం చేసే ప్రతి ఒక్క కార్యక్రమంలో మనకు రిజర్వేషన్లో మనకు ముందుగా అడుగుగా మనం ఉంచుకుంటూ ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మనం ఈ ప్రోగ్రాము మహిళా కాంగ్రెస్ తరపున మనం అల్కాలాంబ మేరకు మరియు అలాగే ఎర్రవెల్లి సర్నక్క ఆదేశాల మేరకు మనం ఈ ప్రోగ్రాం నిర్వహించుకోవడం జరిగింది. దీంతో పాటు మనము ప్రతి మహిళ ఇల్లును ఎలా చక్కదిద్దుకుంటున్నామో అదేవిధంగా మన దేశాన్ని కానీ మన జిల్లాను కానీ మనం చక్కదిద్దుకుంటూ మహిళలందరికీ మనం ఒక ప్రోత్సాహంగా ఆదర్శంగా నిలబడి వాళ్ళతో పాటు మనం అండదండగా ఉంటూ ఈ ప్రోగ్రామ్స్ కానీ ఇంకేదన్నా కష్టాలు వచ్చినా కానీ మనం ముందుకెళ్ళడానికి ముందుకు సాగుతాం. కాబట్టి రాత్రి పగలు అనకపోకుండా టైం కూడా చూడకుండా మనం తిండి కూడా తినకుండా నీళ్లు కూడా తాగకుండా అంత ఓపికతోటి మనం పనిచేస్తాం. కాబట్టి అదేవిధంగా పై అధికారులకు మేము మెరగా ఒకటే విషయం మేము తెలియజేసుకునేమనగా దయచేసి మహిళలందరికీ మీరు దృష్టిలో పెట్టుకుని 33% మాకు రిజర్వేషన్లు దేంట్లో కానీ మాకు కల్పించాలని మీ అందరికీ పేరు పేరున దండాలు చెప్పుకుంటూ కోరుకుంటున్నాం. అలాగే అన్న మనకు రేవంత్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి, అలాగే మహేష్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి, ఎర్రవెల్లి సర్నక్క నాయకత్వం వర్ధిల్లాలి, మనకు అదేవిధంగా అల్కాలాంబ నాయకత్వం వర్ధిల్లాలి. మేము ఇక్కడికి రావడంలోనూ ఇక్కడ మన వర్క్ చేయడం విషయం ప్రతి ఒక్క పేదింటి కుటుంబ సభ్యురాలకు ఈ విషయాలను తెలియజేయాలి. ఈ పోస్ట్ కార్డు కూడా పోస్టులో మేము అల్కాలాంబకు అదేవిధంగా ఢిల్లీకి మేము చేసే విధంగా పోస్టులో వేసి మేము మా బాధ్యత నిర్వహించుకుంటూ ఆదర్శం మేరంగా మీ అల్కాలాంబ కూడా చెప్పుకోవడం జరుగుతుంది. జై महिला कांग्रेस। मैं अस्मा इब्राहिम, स्टेट सेक्रेटरी विकाराबाद इंचार्ज। पहले तो मैं संतोषी मैडम का थैंक यू कहना चाहती हूँ कि उन्होंने मुझे इस प्रोग्राम के लिए इनवाइट किया। मैं यहाँ पे सेक्रेटरी जनरल सेक्रेटरीज जितने भी मौजूद हैं मैं उन सबका थैंक यू कहती हूँ। और हम लोग फाइट कर रहे हैं 33% रिजर्वेशन वुमेंस के लिए, और ये हमारी फाइट स्टार्ट हुई है दिल्ली से। अलकालांबा जी हमारे स्टेट प्रेसिडेंट, नेशनल प्रेसिडेंट, और उनके बाद ये इंस्ट्रक्शंस हमको आया है एड्लावर्ली सवर्णा जी, तेलंगाना स्टेट प्रेसिडेंट, उनके इंस्ट्रक्शन के चलते हमारे डीसीसी प्रेसिडेंट विकाराबाद संतोषी जी ने ये प्रोग्राम मुनक्किद किया, जिसमें आप देख सकते हैं पूरी महिला यहाँ पे मौजूद है। हमारा यही फाइट है कि महिला किसी से कम नहीं है, हमको भी बराबर राइट्स मिलना चाहिए। और ये फाइट हम स्टार्ट किए हैं, ये सिर्फ एक डिस्ट्रिक्ट में नहीं ऑल ओवर हमारे तेलंगाना में होगा। हम चाहते हैं कि महिला को भी इक्वल राइट्स मिले, तो इसको स्टेप हमको फॉरवर्ड आगे लेके जाना है ऑल महिला के साथ, क्योंकि महिला एम्पावरमेंट होना ज़रूरी है। तो हम इसकी ये लड़ाई जारी रखेंगे। थैंक यू सो मच। जय हिंद, जय कांग्रेस। ఏంటి